బ్యాక్ సైడ్ అనగా మళ్ళీ అయినా కొడుకుని ఏంటబ్బా ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. హలో హలో ప్రణయ్. చెప్పరా చెర్రి. రే ప్రణయ్ మా ఇంటికి రారా ఆడుకుందాం. రే చెర్రి పబ్జి ఆడుతున్నా 5 minutes తర్వాత వస్తా. రే బోర్ కొడుతుందిరా మా ఇంటికి రారా ప్లీజ్ రా. సరే ఆగురా 2 minutesలో వచ్చేస్తున్నా. రే ప్రణయ్ నేను మా మిద్ది పైన ఉంటారా. సరేరా. ఏందబ్బా వీడు ఇంకా రాలేదు. ఐడియా, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో ఏడున్నావురా? మీ మిద్ది పైన ఉన్నా నేను. వస్తున్నారా మెట్లెక్కుతున్నాను. రే ఎంతసేపు రా వచ్చేదా? రే టిఫిన్ తిన్నావా? తిన్నారా, నువ్వు తిన్నావా? నేను తిన్నా. రే బోర్ కొడుతుందిరా. ఏదైనా ఆడుకున్నామా? రే సైకిల్ తొక్కుందామా? సరే పోదాం పారా. అమ్మా అలసిపోయినవురా. రే ఏదైనా ఆట ఆడుకున్నా. రే షెట్లు ఆడదామా? సరే వెళ్ళి తాపో. అమ్మ అలసిపోయావురా. ఎండ దంచేస్తుంది. ఇంకేం అర్థం, కూల్ డ్రింక్ తాగేసి వద్దాంపా. పారా. రే ఇద్దరం షేర్ చేసుకున్నాం రా. సరేరా. అమ్మ బాబాయ్.
అమ్మ బాబాయ్. అమ్మయ్య, కడుపు మొత్తం కూల్గా ఉందిరా. అవునరా, అమ్మయ్య ఎల్లం పదరా. అమ్మయ్య ఈరోజు భలే ఎంజాయ్ చేసాం కదరా. అవునరా, రేపు కూడా రారా మా ఇంటికి. సరే, మళ్ళీ ఆడుకుందాం. బాయ్ బాయ్ రా. రే 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 నీకు ఒక విషయం చెప్పాలి. మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అమ్మ బాబాయ్. మన ఫ్రెండ్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడేం కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.